ఓకే. నేను లాస్ట్లో ఏం చెప్పుకున్నాం మ్యూటబుల్ డేటా టైప్స్ పాస్ చేసిన దానికి ఇమ్యూటబుల్ డేటా టైప్స్ పాస్ చేసిన దానికి డిఫరెన్స్ చూసాం. ఓకే. ఓకే. ఇందులో రాయించాము. 1 సెకండ్. ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ ఒకటి రాస్తాను. ఓకే. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక లిస్ట్ని వాల్యూ రీడ్ చేస్తుంది, లిస్ట్ సమ్ రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇదేంటిది అంటే ఏం లేదండి. ఇన్ దిస్ కేస్ ఐ విల్ పాస్ ఏ మ్యూటబుల్ డేటా టైప్. లిస్ట్ ఏ డేటా టైప్ ఇది? మ్యూటబుల్ డేటా టైప్. ఏ డేటా టైప్ ఇది? మ్యూటబుల్ డేటా టైప్. అలాగే సెట్ ఏ డేటా టైప్, మ్యూటబుల్ డేటా టైప్. ఇప్పుడు ఒక డిఫైన్ సమ్ వన్ లిస్ట్ వన్ అని తీసుకున్నాను నేను. ఓకే. లిస్ట్ టూ ఇక్కడ తీసుకోండి. ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 4 తీసుకున్నాను. సమ్ వన్ లిస్ట్ టూ అన్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఏం చేశాను చెప్పండి. సమ్ వన్ అనేది ఏంటి? సమ్ వన్ అనేది ఏంటి? ఫంక్షన్స్. రైట్. ఇందులో నేను ఏం తీసుకున్నాను, ఏం పంపించాను? ఇక్కడ చూడండి, లిస్ట్ టు ఎప్పుడు కూడా ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆ మెయిన్ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో అక్కడి నుంచి తీసుకోవాలి. ఇక్కడ లిస్ట్ టూ తీసుకున్నాం. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్ వన్ లిస్ట్ టూ అని చెప్పాను. ఈ లిస్ట్ టూలో ఉన్న కంటెంట్ ఎందులోకి వెళ్తుంది? లిస్ట్ వన్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ చేసాం? ప్రింట్ సమ్ లిస్ట్ వన్ అని చెప్పాం. ఏం ఏం చెప్పాం? ప్రింట్ సమ్ లిస్ట్ వన్. రైట్. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ 1 2 3 4 సార్. 1 2 3 4 వస్తుందా? సో ఇక్కడ ఏ ఇప్పుడు అది ఫంక్షన్? ఇక్కడ ఏ సమ్. ఫంక్షన్? సారీ సార్. సమ్. సమ్ ఆఫ్ ఇక్కడ ఈ లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు ఫోర్. నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 సెకండ్. ఇప్పుడు లిస్ట్ వన్ కి సమ్ అప్లై చేశాను. అంటే సమ్ అప్లై చేస్తే ఏముంటాయి ఎలిమెంట్స్? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. 10 వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? ఇదిగో. ఓకే. ఫాలో అయ్యారా ఇది? ఇక్కడ నేను ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు అలా కాకుండా నేను ఇలా రాస్తే, ఇది రన్ చేస్తే ఏమొస్తుంది? మీరు అన్నట్టుగా లిస్ట్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్, అర్థమైంది సార్. ఇప్పుడు నేను లిస్ట్ వన్కి ముందర లిస్ట్ వన్ ప్రింట్ చేద్దాం. ఓకే. లిస్ట్ వన్కి ఓ ఎలిమెంట్ యాడ్ చేయండి. ఏ ఫంక్షన్ వాడదాం? అపెండ్ ఏదో 10 అని చెప్పాను. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ వన్. ఇప్పుడు ఇవన్నీ ఎందులోను? వాల్యూస్ ఇన్ ద ఫంక్షన్. ఇప్పుడు లిస్ట్ టూ అనేది ఉంది.
బిఫోర్ ద ఫంక్షన్ నేను లిస్ట్ టూ వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఏ ఫంక్షన్ మామూలుగా ఎలా రాయాలి? ప్రింట్ లిస్ట్ టూ. ఇప్పుడు నేను సమ్ వన్, యాక్చువల్గా ఐఎమ్ నాట్ క్యాల్కులేటింగ్ సమ్ అండ్ సమ్ వన్ ఏం క్యాల్కులేట్ చేయట్లేదు, ఏదో ఎఫ్ అని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను సమ్ బదులు ఫంక్షన్ పేరు ఏం పెట్టాను? ఎఫ్ లిస్ట్ టూ. ప్రింట్ ఎఫ్ కాదు, ప్రింట్. ఓకే, ప్రింట్ ఇది అవుట్. ఇక్కడ ఇది అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరు చెప్తారు? Sir, output ఉమ్, 1, 2, 3, 4, 10, sir. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి చూడాలని చెప్పాను నేను? Sorry. Print, మెయిన్ నుంచి చూడాలి, రైట్? yeah, ఓకే, main is, sir. ఇదిగో ఇక్కడ ఏముంది? లిస్ట్ టూ తీసుకున్నాను. లిస్ట్ టూ వాల్యూస్ ఏమున్నాయి? 1, 2, 3, 4. 2, 3, 4. ఇప్పుడు లిస్ట్ టూ ప్రింట్ చేశాను. ఏం ప్రింట్ అయింది? List 2, 3, 4. The 1, 2, లిస్ట్ 3, టూ 4. వాల్యూస్ బిఫోర్ ద ఫంక్షన్ అని చెప్పి లిస్ట్ టూ అంటే ఏమొచ్చింది? 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేసాం? Mali, ఏ ఫంక్షన్? ఎఫ్ అనే ఫంక్షన్ కాల్ yeah, చేసాం, fine, fine. రైట్? ఎఫ్ అనే ఫంక్షన్లోకి ఏం పాస్ చేసాం? Um, లిస్ట్ టూ. రైట్, ఈ వాల్యూస్ అన్ని ఎందులోకి వెళ్తాయి? List 1 look, sir. లిస్ట్ వన్. అవును, లిస్ట్ ఏ ఆబ్జెక్ట్? మ్యూటబుల్ ఇమ్యూటబుల్? మ్యూటబుల్ అంటే చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు వాల్యూస్ ఇన్ ద ఫంక్షన్ అని చెప్పి ప్రింట్ లిస్ట్ వన్ అన్నాను, అంటే లిస్ట్ వన్లో ఈ వాల్యూసే ప్రింట్ అవుతాయి. ఇగో 1, 2, 3, 4 ప్రింట్ అయినాయా లేదా? ఇది దేనికి? ఇగో ఈ స్టేట్మెంట్ కరస్పాండింగ్గా ఇక్కడ అవుట్పుట్. ఇప్పుడు లిస్ట్ వన్కి ఏం చేశాను? అపెండ్ 10 అన్నాను, అంటే లిస్ట్ వన్కి ఏ ఎలిమెంట్ యాడ్ అవుతుంది? 10 యాడ్ అయింది, అది ప్రింట్ చేసాం. అంటే 1, 2, 3, 4, 10. ఫంక్షన్ అయిపోయింది. వెనక్కి వచ్చాక లిస్ట్ టూ వాల్యూస్ ఆఫ్టర్ ద ఫంక్షన్ కాల్ లిస్ట్ టూ అంటే ఏం ప్రింట్ అయింది? 1, 2, 3, What 4, sir? 10 1, 2, 3, వచ్చిందా? 4, 10. Yes, ఆ sir. 10 అప్డేట్ అయిందా లేదా? ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ యూ అయింది, పాస్ sir. ఏ వాల్యూ టు ద ఫంక్షన్, అంటే ఆబ్జెక్ట్ ఫంక్షన్లోకి పాస్ చేసినప్పుడు మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అయితే చేంజెస్ ఏమైనా చేస్తే రిఫ్లెక్ట్ అవుతాయి, ఇమ్యూటబుల్ అయితే చేంజెస్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందా? Yes, sir. Sir, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అంటే లిస్ట్, సార్ డెఫినేషన్ సార్ ఇందాక సార్ చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్ పాస్ చేసామా ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ పాస్ చేసామా? మ్యూటబుల్ సార్. మ్యూటబుల్. సో మీరు ఏదైనా చేంజెస్ ఈ ఫంక్షన్లో చేశారనుకోండి, ఆ చేంజెస్ ఆఫ్టర్ ద ఫంక్షన్ కాల్, ఇది ఏ పారామీటరు? లిస్ట్ టు ఏ పారామీటరు? పారామీటర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. యాక్చువల్ పారామీటర్స్, రెండోది ఏంటి? రెండోది అను ఫార్మల్ 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 పారామీటర్. వెరీ parameters. గుడ్. ఇప్పుడు లిస్ట్ టు యాక్చువల్ పారామీటరా ఫార్మల్ పారామీటరా? ఒకటి గుర్తుపెట్టుకోండి, Uh, కాల్ actual, sir. చేసినప్పుడు చెప్పిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ ఏ పారామీటర్? యాక్చువల్. Farm. డిఫైన్ చేసినప్పుడు చెప్పినటువంటి పారామీటర్స్ ఏవైతే Formal. ఉన్నాయో ఫార్మల్ పారామీటర్. ఇప్పుడు మీరు పారామీటర్ మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా? Mutable, sir. మ్యూటబుల్. సో అది ఫంక్షన్లోకి పంపించారు యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, రైట్? ఇప్పుడు మీరు ఏదైనా చేంజెస్ ఫంక్షన్లో చేస్తే అపాన్ కంప్లీషన్ ఆఫ్ ద ఫంక్షన్ ద ఫార్మల్ పారామీటర్ చేంజెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ టు యాక్చువల్ పారామీటర్. ఏంటి చెప్పండి? మీరు పంపించిన ఆర్గ్యుమెంట్ ఏమిటి? మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా? Mutable, sir. మ్యూటబుల్. సో మీరు ఇందులో ఏమన్నా అప్డేషన్స్ చేశారు అనుకోండి, దేనికి? ఆబ్జెక్ట్కి. ఆ చేంజెస్ దేనికి రిఫ్లెక్ట్ అవుతాయి? ఏ పారామీటర్కి List two, రిఫ్లెక్ట్ అవుతాయి? లిస్ట్ టూ సార్. లిస్ట్ టు ఏ పారామీటర్? యాక్చువలా ఫార్మలా? యాక్చువల్ సార్. యాక్చువల్ పారామీటర్కి అప్డేట్ అవుతుంది. అర్థమైందా? దేనికి ఇది? Yes, sir. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, Okay. అలాగే మీరు సెట్ పంపించారు. ఓకే, సెట్ పంపిస్తే అందులో వాల్యూ ఏ పారామీటర్ పంపించాలి?
యాక్చువల్ పారామీటర్ పంపించాలా, ఫార్మల్ పారామీటర్ పంపించాలా? అదే అదే ఏ పారామీటర్ పంపించాలో చూడండి. యాక్చువల్ పారామీటర్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ పంపిస్తే చేంజెస్ ఏమైనా చేస్తే ఆ చేంజెస్ యాక్చువల్ పారామీటర్స్కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందులో ఇది? ఎందులో? సెట్లో యాక్చువల్. అర్థమైందా? ఇమ్యూటబుల్ అయితే మనం చేంజెస్ చేయకూడదు. ఎందులో? చేంజెస్ చేయలేం కదా ఫార్మల్ పారామీటర్కి. సో అవి రిఫ్లెక్ట్ అవ్వు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందా కాన్సెప్ట్ అందరికీ? Yes, sir. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ మీకు ఫంక్షన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఐటరేటివ్ ఫంక్షన్స్, రెండోది రికర్సివ్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ ఉంటాయి? ఐటరేటివ్ ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్. ఓ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా చేస్తే ఆ ఫంక్షన్లో అటువంటి ఫంక్షన్ ఏమని చెప్తాం? విల్ కాల్ ద ఫంక్షన్ యాజ్ ఐటరేటివ్ ఫంక్షన్. ఓ ఫంక్షన్ ఐటరేటివ్ ఫంక్షన్ ఎప్పుడు అంటాం? అందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా చేయాలి. చేస్తే అటువంటి ఫంక్షన్ ఏమని చెప్తాం? ఇటరేటివ్ ఫంక్షన్. అల్టర్నేటివ్ ఇటరేటివ్. అలా కాకుండా కాలింగ్ ద ఫంక్షన్ వెన్ ద కంట్రోల్ ఈజ్ విదిన్ ఇట్, లేదా కాలింగ్ ద ఫంక్షన్ ఇట్ సెల్ఫ్, లేదా కాలింగ్ ద ఫంక్షన్ కాలింగ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. దీన్ని రికర్సివ్ మనం ఏమని ఫంక్షన్. చెప్తాం? రికర్షన్. ఆ Recursive ఫంక్షన్ function. ఏమని? రికర్సివ్ ఫంక్షన్. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ రికర్షన్, రెండోది ఇండైరెక్ట్ రికర్షన్. ఎన్ని టైప్ ఆఫ్ రికర్షన్స్ ఉంటాయి? డైరెక్ట్ Two ఇండైరెక్ట్. recursions. ఏంటది? డైరెక్ట్ రికర్షన్, Direct. And ఇండైరెక్ట్. ఇండైరెక్ట్. ఇప్పుడు ఐటరేటివ్ ఫంక్షన్ వాడాలా, రికర్సివ్ ఫంక్షన్ వాడాలా అన్నదాన్ని, ఇప్పుడు ఈ రికర్సివ్ ఫంక్షన్ అనేది అన్ని లాంగ్వేజ్లు సపోర్ట్ చేయవు. కోబాల్ సపోర్ట్ చేయదు, ఫోట్రాన్ సపోర్ట్ చేయదు, లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఫోట్రాన్ సపోర్ట్ చేస్తుంది, పాస్కల్ సపోర్ట్ చేస్తుంది, సి బేస్డ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి. ఏ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి? సి బేస్డ్ లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఒక్క నిమిషం. ఏ క్లాసు? సారీ, ఫంక్షన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పాను? డైరెక్ట్ రికర్షన్, ఇండైరెక్ట్ రికర్షన్. అన్ని లాంగ్వేజ్లు రికర్షన్ అనే ఫీచర్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మీకు సి బేస్డ్ లాంగ్వేజ్, C++, జావా, C# రికర్షన్ సపోర్ట్ చేస్తుంది, పైథాన్ సపోర్ట్ చేస్తుంది, ఆర్ సపోర్ట్ చేస్తుంది, బేసిక్ సపోర్ట్ చేయదు, కోబాల్ సపోర్ట్ చేయదు, లోయర్ వెర్షన్స్ ఆఫ్ ఫోట్రాన్ సపోర్ట్ చేయదు. సో రికర్షన్ అనేది అన్ని లాంగ్వేజ్లోనూ ఉంటుందని అనుకోకండి. రికర్షన్ వల్ల దెర్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ఏంటా అడ్వాంటేజ్? ప్రోగ్రామ్ సైజ్ డ్రాస్టిక్గా రెడ్యూస్ అవుతుంది. ఏమవుతుందండి ఇక్కడ? ప్రోగ్రామ్ సైజ్ చెప్తూ ఎఫిషియంట్ అండ్ ఎలిగెంట్ కోడ్ కెన్ బి అచీవ్డ్ అంటాడు. ఏది? అడ్వాంటేజ్ విత్ ద రికర్షన్. డిసడ్వాంటేజ్ ఏంటి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం మోర్ టైం తీసుకుంటుంది. ఎందులో ఇది? డిసడ్వాంటేజ్ కనుక తీసుకుంటే ఏ టైం తీసుకుంటుంది? ఇది మోర్ టైం తీసుకుంటుంది. ఎందులో ఇది? రికర్షన్లో. ఫాలో అవుతున్నారా? నార్మల్గా ఐటరేటివ్ ఫంక్షన్ అయితే ఎక్కువ టైం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, రికర్సివ్ ఫంక్షన్ స్లోగా ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐటరేటివ్ ఫంక్షన్ అండ్ రికర్సివ్ ఫంక్షన్. నెక్స్ట్ కమింగ్ టు ద డైరెక్ట్ రికర్షన్ అయితే, ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ ఉందనుకోండి. ఓకే, ఎఫ్ అనే ఫంక్షన్ని నేను ఎఫ్ అని కాల్ చేస్తే ఇలా ఉంటాయి. అంటే ఎఫ్లో ఉండగా ఎఫ్ అని కాల్ చేస్తే దీన్ని ఏమని చెప్తారు? డైరెక్ట్ రికర్షన్. ఇంకోది ఉంది ఇండైరెక్ట్ రికర్షన్. ఇండైరెక్ట్ రికర్షన్లో ఏమవుతుంది? సపోజ్ ఇండైరెక్ట్ రికర్షన్లో ఏమవుతుంది? ఎఫ్ నుంచి ఏది కాల్ చేశారు? సపోజ్ జీ అనే ఫంక్షన్ కాల్ చేశారు. సారీ, జీ అనే ఫంక్షన్ కాల్ చేశారు. మళ్ళీ జీ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేశారు? హెచ్.
మళ్ళీ ఫైనల్ గా ఎఫ్ అని కాల్ చేశారనుకోండి, దీన్ని మనం ఏమని చెప్తాం? ఇండైరెక్ట్ రికర్షన్ Indirect. అంటారు. ఫాలో అవుతున్నారా? ఫైనల్ గా అంటే డైరెక్ట్ గా ఎఫ్ అని ఎఫ్ కాల్ చేస్తే డైరెక్ట్ రికర్షన్. ఇందులో చూడండి, ఎఫ్ అనే ఫంక్షన్ నుంచి ఏది కాల్ చేసాం? ఏది కాల్ చేసాం? జీ కాల్ G. చేసాం. జీ నుంచి ఏది కాల్ చేసాం? హెచ్. H. మళ్ళీ ఫైనల్ గా లాస్ట్ నుంచి ఏ ఫంక్షన్ కాల్ చేయాలి? F. ఎఫ్. ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తే. ఇలా ఈ వేలో అంటే అక్కడ రెండే ఉండాలి లేదు, ఎన్నైనా ఉండొచ్చు మధ్యలో. అలా కాల్ చేస్తే దాన్ని మనం ఏమని చెప్తారు? ఇండైరెక్ట్ రికర్షన్. ఎన్ని టైప్ ఆఫ్ రికర్షన్స్ ఉంటాయి? Direct and indirect. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. మామూలుగా ఒక లూప్ ఉందనుకోండి ఫంక్షన్లో, దాన్ని ఏమని చెప్తారు? ఐటరేటివ్ ఫంక్షన్. ఓకే. ఏం లేదు, ఓ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా చేస్తే ఆ ఫంక్షన్ ఏమని చెప్తారు? ఐటరేటివ్ ఫంక్షన్. రికర్షన్ అంటే కాలింగ్ ద ఫంక్షన్ వెన్ ద కంట్రోల్ ఈజ్ విద్ ఇన్ ఇట్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? ఇండైరెక్ట్ రికర్షన్. సారీ, కాలింగ్ ద ఫంక్షన్ వెన్ ద కంట్రోల్ ఈజ్ విత్ ఇన్ ఇట్ అయితే రికర్షన్. రికర్షన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? డైరెక్ట్ రికర్షన్, ఇంకోటి ఏంటిది? Indirect. ఇండైరెక్ట్ రికర్షన్. ఎఫ్ నుంచి ఎఫ్ కాల్ చేస్తే ఆ రికర్షన్ ఏ రికర్షన్? డైరెక్ట్. అలా కాకుండా ఎఫ్ నుంచి జీ, ఏదో జీ నుంచి హెచ్, మళ్ళీ ఫైనల్ గా ఏది కాల్ చేసాం? ఎఫ్ కాల్ చేసాం అనుకోండి, అదే రికర్షన్. ఇండైరెక్ట్ Indirect. రికర్. ఇది అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ లో ఇంకో విధంగా కేటగరైజ్ చేసాం. ఎలా కేటగరైజ్ చేసాం? లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ ఉంటాయి? లైబ్రరీ ఫంక్షన్స్. Library and user. రెండోది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. లైబ్రరీ ఫంక్షన్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ అయి ఉంటాయి, జస్ట్ మీరు అప్రాప్రియేట్ మాడ్యూల్ ఇన్క్లూడ్ చేసుకుని ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. అలా ఉంటే ఆ ఫంక్షన్ మనం ఏమని చెప్తాం? లైబ్రరీ. అలా కాకుండా ప్రోగ్రామర్ రాసాడు అనుకోండి, అటువంటి ఫంక్షన్ మనం ఏమని చెప్తాం? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూజర్ అంటారు. డిఫైన్ అర్థమైందండి? సార్ చిచి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. ప్రోగ్రామర్ రాసినటువంటి ఫంక్షన్స్ అని మనం ఏమని చెప్తాం? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అర్థమైందా? ఎందులో ఇది? ఫంక్షన్స్ లో సార్. అదే. ఓకే. ఇది డిలీట్ చేయొచ్చా? నెక్స్ట్ ముందరకు వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఎప్పుడూ కూడా ప్రోగ్రామ్ని ఫంక్షన్స్ కింద డివైడ్ చేసుకోవడం అన్నది రావాలి. ఓకే. అది కోడింగ్ ఆర్ట్. ఓకే. ఇప్పుడు చూడండి, నా నేను సింపుల్ ఫంక్షన్ ఒకటి రాస్తాను. ఏంటిది? ఫ్యాక్టోరియల్. ఏ ఫంక్షన్ అంటే ఇక్కడ? ఐటరేటివ్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ ఉందండి. నేను అది మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉంటుంది, అది నేను వాడటలేదు. జస్ట్ ఐ రైట్ కోడ్. ఎలా? నేను ఫంక్షన్ పేరేం పెట్టుకుంటాను? ఫ్యాక్టోరియల్ 1 అని పెట్టుకోండి. మీరు ఏం పంపించాలి? ఎన్ పంపించాలి. రాశాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎన్ రీడ్ చేశాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఈజ్ డాట్ ఎలా చెప్పాలి ఇక్కడ? ఫార్మాట్ ఎన్ కామా ఫంక్షన్ ఏంటి? ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఎన్. ఒక్కసారి ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫార్మాట్ చెప్పాలి, లేదా కామాలు చెప్పి చెప్పుకోవచ్చు. ఎన్ ఒకటి ప్రింట్ చేసాం, రెండో దాంట్లో ఫ్యాక్టోరియల్ 1. ఓకే. 3 ఫ్యాక్టోరియల్ ఎంత? 3 ఫ్యాక్టోరియల్ ఎంత? ఓకే. ఇప్పుడు మీకు 3 ఫ్యాక్టోరియల్ కావాలనుకోండి, ఫర్ ఎనీ ఇంటీజర్ ఫ్యాక్టోరియల్ కావాలి అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా చెప్పాలి? 1 ఇంటూ 2 ఇంటూ 3, లేదా ఎలా కూడా రాసుకోవచ్చు, 3 ఇంటూ 2 ఇంటూ 1 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అనుకోండి, ఎలా చెప్పాలి అనుక్? 4 ఇంటూ 4, 3, 2, 1. త్రీ టూ వెరీ వన్ గుడ్. సార్. ఇది కదా, ఇది ఫ్యాక్టోరియల్.
అర్థమైందా? ఇప్పుడు నేను 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇది అర్థమైందా? ఇప్పుడు నేను ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ ఏం రాశాను? ఫంక్షన్ ఏం ఫ్యాక్టోరియల్. సరిగా చూడాలి ఎస్తర్. అక్కడ Factorial ఫ్యాక్టోరియల్ 1. అని రైట్. ఫ్యాక్టోరియల్ 1. అమ్మ ఇక్కడ మీకు ఫ్యాక్టోరియల్ అని రన్ చేసిన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ మ్యాథ్ మాడ్యూల్లో ఉంది. అది ఇది సేమ్ రాకుండా ఉండటం గురించి అని చెప్పి నేను ఏం చేశాను, ఫ్యాక్టోరియల్ 1 అని పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి? మెయిన్ నుంచి వెళ్ళాలి. 1. మెయిన్లో ఏం తీసుకున్నాను నేను? ఫస్ట్ ఏ వాల్యూ రీడ్ చేశాను? ఎన్ వాల్యూ రీడ్ చేశాను. ఏ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను? ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. తర్వాత ప్రవీణ్, ఎన్ వాల్యూ ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఫంక్షన్ కాల్ చేశాను? ఫ్యాక్టోరియల్ 1. Factorial 1. 1. ఇక్కడ కాల్ చేశాను. ఇందులోకి ఏం పంపించాం? ఎన్. N. ఎన్ వాల్యూ ఎంత? సపోజ్ 3 అనుకోండి. ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత? 1. 1. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళాలి వాల్యూ? 1 నుంచి n+1 1 వరకు. plus 1. ఏమండి? ఐ వాల్యూ ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి? 1. 1. ఎన్ వాల్యూ ఎంత? 3. 3 4. + 1 అంటే 4. 1 నుంచి 4 అంటే ఎక్కడి నుంచి వెళ్తాయి? 1 నుంచి 4 వరకు. అనూక్, సార్. 1 నుంచి 4 కూడా వచ్చేస్తుందా? రేంజే. ఓకే, రేంజ్లో ఓకే. 1 to 3. ఎప్పుడు Yeah. కూడా మీరు సి అలవాటు అయిన వాళ్ళు ఇటువంటి దాంట్లో పైథాన్లో మొట్టమొదట ఇక్కడ ఈ రేంజ్ దగ్గర మిస్టేక్ వస్తుంది. 1,4 వస్తే ఆ, ఎక్కడి నుంచి వెళ్తుంది మనకి? 1 నుంచి 3 దాకా. ఫస్ట్ ఐ 3. వాల్యూ ఎంత ఉంటుంది? 1. 1. ఫ్యాట్ ఎంత ఉంది మనకి? 1. 1 ఇంటూ 1 ఎంత? 1. 1. నెక్స్ట్ ఐ ఎంత ఎటైనా అవుద్ది? 2. ఫ్యాట్ ఎంత ఉంది? 1 ఉంది. 1 ఇంటూ 2 ఎంత? 2. 2. మూడోసారి ఫ్యాట్ ఐ ఎంత అవుతుంది? 3. 3 ఇంటూ 2 3. ఎంత? 6. 6. 1 2 3 అయిపోయింది. రిటర్న్ ఫ్యాక్ట్ అన్నాం అంటే ఈ ఫ్యాక్టోరియల్ 1/2 లో ఏ వాల్యూ వస్తుంది మనకి? 6. 6. ఇది అర్థమైందా అందరికి? రామ్, తేజ, Yes, sir. ఓకే సార్. ఓకే. ఇది అర్థం అవుతుంది ఇప్పుడే చెప్పండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇది ఏ ఫంక్షన్? ఐటరేటివ్ ఫంక్షనా, రికర్సివ్ ఫంక్షనా? Iterative function. ఇటరేటివ్ ఫంక్షన్. రైట్. ఇది అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను రికర్షన్ చేయటం చెప్తాను. ఇది తీసుకున్నారా? ఓకే, అక్కర్లేదు, వీడియో రికార్డ్ అవుతుంది కదా. నౌ వి రైట్ ఎ రికర్సివ్ ఫంక్షన్. వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను 3 ఫ్యాక్టర్ నేను ఎస్తర్ని 3 ఫ్యాక్టోరియల్ అడిగాను. ఓకే. ఎస్తర్ ఏం చేస్తుంది? 3 అట్టే పెట్టుకుని 3 - 1 ఎంత? 2, sir. 2. అనూక్ని వాడితే వాల్యూ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ అని అడిగింది. అనూక్ ఏం చేశాడు? 2 అట్టే పెట్టుకుని 2 - 1 ఎంత? 1. 1. 1. సారీ, 1. ఓకే. 1ని 1 ఫ్యాక్టోరియల్ ఎంత అని తేజ అని అడిగాడు. ఇలా ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్ళాలి? 1 వచ్చేంత వరకు వెళ్ళాలి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్? 1. 1. ఎవరికి చెప్తాడు? అను. అనూక్. 2. అనూక్ దగ్గర వాల్యూ అవుతుంది 2. అంటే ఒకసారి 1 సెకండ్. దీని ఎలా రాసుకుంది? 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. తినేం చేశాడు? 2 ఇంటూ 1 factorial. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. 1. ఎవరికి చెప్తాడు? అనూక్. సారీ, తేజ ఎవరికి చెప్తాడు? Hanuk. అనూక్కి. అనూక్ దగ్గర వాల్యూ ఎంత ఉంది ఆల్రెడీ? 2. 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని తెలిసిందే. ఎంత? 2 ఇంటూ 2. 1 2. 2. అవునా? ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 అని ఎవరికి చెప్తారు? ఎస్తర్. ఎస్తర్ దగ్గర Esther. వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. 3 ఉంది. గుడ్. 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ అనూక్ చెప్పాడు 6. 6. ఫైనల్గా ఈ వాల్యూ చెప్తుంది. ఇది డైరెక్ట్ రికర్షన్ అండ్ డైరెక్ట్ రికర్షన్.
సారీ రాయలేదు కదా, రాద్దాం. ఓకే, ఇది రికర్షన్ అంటాం. ఏంటి ఈ రికర్షన్ ఎలా చేస్తామో చెప్తాను. ఇది అసలు ఈ కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్? సార్. ఎస్ సార్. మిగతా వాళ్ళు ఓకే, తేజ సార్. ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. మీకు ఎక్కడ అర్థమని ఇప్పుడే చెప్పాలి. అర్థమైంది, తర్వాత మీ చేత కొన్ని ప్రోగ్రామ్స్ రాయాలి రికర్షన్ యూజ్ చేసి. ఇప్పుడు దీన్నే వేస్తారు. మనం ఎక్కడి వరకు వెళ్ళాం వాల్యూ? సార్ ఎక్కడ దాకా వెళ్ళాం వాల్యూ? 1 సార్. 1. ఫంక్షన్ పేరేం పెట్టాను నేను? ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ 1. 1. ఓకే, ఇక్కడ చూడండి, రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటిది, ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఎది రిటర్న్ అవుతుంది మనకి? ఏది రిటర్న్ అవుతుంది? 1. కాకపోతే ఏది రిటర్న్ అవ్వాలి? ఎన్ స్టార్ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ ఎన్ మైనస్ 1. ఎంత వచ్చింది? 3 ఫ్యాక్టోరియల్ ఎంత వచ్చింది? అది మాట్లాడలేదు ఏంటి? సార్. 6. 6. ఎలా వచ్చింది? ఇప్పుడు ట్రేస్ చేద్దాం చూడండి. మనం ఫంక్షన్ దేనికి వాల్యూ కాల్ చేసాం? 3. 3. ఇది ఎలా కాల్ అవుద్ది? 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు. ఏది కాల్ అవుద్ది? ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 3 మైనస్ 1 ఎంత? 2. 2. 2. మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ 2 ఏమవుద్ది? 2 స్టార్ ఫ్యాక్టోరియల్ 1. 1. 2 మైనస్ 1 ఎంత? 1. 1. ఈ కాల్లో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నో సార్. ఓయ్, ఎస్ సార్. నువ్వు అలాగే చెప్పు వేస్తారు. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ట్రూ ఆఫ్ ఫాల్సా? ట్రూ సార్. ట్రూ. ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ 1 వాల్యూ ఎంత మనకి? 1. ఇక్కడ ఎంత ఉంది? 1 ఇంటూ 2. 1 ఇంటూ 2 ఎంత? 2 సార్. 2. Two. అంటే ఈ ఫ్యాక్టోరియల్ 1 ఆఫ్ 2 వాల్యూ ఎంత? 2. ఇప్పుడు 2 ఇంటూ 3 ఎంత? 6. 6. ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇది దేనికి? ఇది రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఎస్. అమ్మాయి ఓకే. నెక్స్ట్ జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్కి రాద్దాం. ఏంటి, నేను ఇంకా ఐటరేటివ్ రాయట్లేదు, రికర్సివ్ ఫంక్షనే చెప్తాను. ఇప్పుడు ఏంటిది, ఆల్రెడీ జీసీడీ కంప్యూట్ చేయడానికి లైబ్రరీ ఫంక్షన్ ఉంది. అది అక్కర్లేకుండా మనం యూజర్ డిఫైన్డ్ రికర్షన్ తోటి రాద్దాం. ఏంటిది? రికర్సివ్ ఫంక్షన్. దేనికి ఇది? టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ టు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్కి ఈ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. బి ఇఫ్ ఏ ఇఫ్ బి ఈజ్ 0. రెండో కండిషన్ ఏంటి? జీసీడీ ఆఫ్ బి కామా ఏ ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ. మూడో కండిషన్ ఏంటి? ఈ కండిషన్ తీసేసినా వచ్చేద్ది అనుకోండి. జీసీడీ ఆఫ్ బి కామా ఏ మాడ్ బి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఇది చూసుకోండి ఫస్ట్. ఏమన్నా చెప్పండి ఇక్కడ. ఇది జీసీడీ ఆఫ్ 2 నెంబర్స్ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏది యూజ్ చేసి? రికర్షన్ యూజ్ చేసి. ఓకే, ఏం చేసాం? ఫస్ట్ ఏ రిటర్న్ చేస్తాం ఎప్పుడు? బి 0 అయితే. కాదు, బి గ్రేటర్ దాన్ ఏ అయింది అనుకోండి, స్వాప్ చేసి కాల్ చేయాలి. కాదు, ఏ గ్రేటర్ దాన్ బి అనుకోండి, ఏ ప్లేస్లో బి పెట్టి బి ప్లేస్లో ఏ మాడ్ బి పెట్టాలి. ఇది దేనికి? ఇది టు ఫైండ్ ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ 2 ఇంటీజర్స్. ఓకే, ఇది ఎలాగో చూద్దాం. ఇది ఇది గుర్తుండాలి ఫస్ట్, ఏది రికర్సివ్ ఫంక్షన్ రాయాలంటే. వన్ మోర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ది స్టేట్మెంట్ జీసీడీ వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ రిమూవ్ ది స్టేట్మెంట్ ఏమొస్తుంది? జీసీడీ వస్తుంది. ఓకే, ఎలాగా? ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. జీసీడీ ఆఫ్ 5, 10 ఇచ్చాను.
5కి 10కి డివైజర్స్ ఏమున్నాయి? 1, 5, అంతే కదా. రెండింటిని డివైడ్ చేసి నెంబర్స్ ఏమున్నాయి? 1 ఒకటి డివైడ్ చేస్తుంది, 5 ఒకటి డివైడ్ చేస్తుంది. గ్రేటెస్ట్ డివైజర్ ఏది? 5, అంతే కదా. అది 5. ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు. తేజ, ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 5 సార్. వెరీ గుడ్, నువ్వు నాకు చెప్పాలి ఇది. ఒక్క నిమిషం. ఏ వాల్యూ 5, బి వాల్యూ ఎంత? 10 సార్. ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ చూడండి, బి 0 కాదు. నో సార్. కాదు. బి గ్రేటర్ దాన్ ఏ? అవును. అవును. అప్పుడు ఏది కాల్ చేయాలి? కండిషన్ 2. కండిషన్ 2, జీసీడీ ఆఫ్ బి కామా ఏ అంటే బి ఎంత చెప్పు తేజ? బి 10, 10 సార్. ఏ వాల్యూ 5. ఇప్పుడు 5 సార్. ఇప్పుడు బిఏ అన్నాం. యాక్చువల్గా మళ్ళీ ఇది ఏమవుద్ది మనకి? ఫస్ట్ నెంబర్ ఏమవుద్ది? ఏ అవుద్దా బి అవుద్దా? ఏ డి. ఇక్కడ బిఏ పెట్టాం, ఓకే. ఓకే ఇక్కడ సార్. బిఏ పెట్టావు. తర్వాత మళ్ళీ రెండోసారి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏది తీసుకోవాలి? 10 10. సార్. 10. అర్థమైందా? బిఏ తీసుకుంటాం, Yes. 5. 5. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ కండిషన్స్ చూడండి. సారీ, ఓ, మళ్ళీ కండిషన్స్ చూడండి ఏమొస్తాయి? బి ఎంత? బి 10 సార్. సారీ, బి వచ్చి 5 సార్. వెరీ గుడ్. బి వచ్చి 5. ఫస్ట్ బి 0 ఎప్పుడు? ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద 3 కండిషన్స్ అండి. బి కాదు. 0 నో నో సార్. కాదు. అప్పుడు ఏం చేద్దాం? No. బి గ్రేటర్ దాన్ ఏ? కాదు. కాదు. అప్పుడు ఏం చేయాలి? బి కామా కండిషన్ 3. కండిషన్ 3. చెప్పండి, అది ఎలా రాసుకోవాలి? అది తేజ చెప్పు. జీసీ. జీసీడీ ఆఫ్ జీసీడీ ఆఫ్ బి బి కామా 10 mod 10 5, 10 నాట్ అంతే కదా. ఏ mod బి అంటే 10 mod 5. దీన్ని ఎలా రాసుకుంటాం? జీసీడీ ఆఫ్ 5 కామా 10 అని 5తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంత వచ్చింది? 1 సార్. సారీ, 0. ఒకసారి పోతుంది కదా సార్. అనూక్, సారీ సార్. రిమైండర్, కోషంట్ కాదు. క్వశ్చన్కి వెళ్ళండి సార్. ఓకే ఓకే, చూడు. ఇప్పుడు వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ నౌ? 5. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి? 0. మళ్ళీ ఫస్ట్ కండిషన్ చూడండి, బి 0 అవును. ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది? 5. 5 సార్. ఏ వాల్యూ ఏ- రిటర్న్ ఏ- అవుతుంది? 5, అంతే కదా. అప్పుడు జీసీడీ ఆఫ్ 5 10కి 5 కాదా? ఎస్ సార్. ఇది దీనికి కోడ్ రాద్దాం, ఓకే. ఇప్పుడు ఆల్రెడీ జీసీడీ అనే ఫంక్షన్ ఉందండి. ఏం చేద్దాం? ఇది దీనికి కోడ్ ఏంటిది? ఇప్పుడు ఎలా రాయాలి? డిఫైన్ జీసీడీ 1 అని పెట్టుకుందాం. ఎన్ని నెంబర్లు పంపిస్తాం? ఏబి. ఏబి. చెప్పితేజ, బి 0 అయితే ఏది రిటర్న్ చేయాలి? ఏ రిటర్న్ అవ్వాలి? ఏ రిటర్న్ అవ్వాలి. ఎలిఫ్ రెండో కండిషన్ ఏంటి? బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ. బి గ్రేటర్ దాన్ ఏ అయితే ఏది రిటర్న్ చేయాలి? రిటర్న్ జీసీడీ 1 ఆఫ్ GCD 1. ఏ కమా బి. ఓకే. నో, బి B కామా comma. ఏ స్వాప్ అవ్వాలి. లేదు, అప్పుడు ఏది రిటర్న్ చేద్దాం? రిటర్న్ జీసీడీ 1 బి కామా ఏ కమా ఎందుకు వస్తుంది? థర్డ్ కండిషన్ ఏంటి? ఇదే ఇక్కడ ఏ నాట్ బి సార్. నాట అదే ఏ నాట్ బి. నాట ఏంటది? నాట్ సార్. మాడ్. మోడ్. మాడ్ sorry. నాట్ వేరు, ఓకే. ఏ మాడ్ బి, ఓకే. అర్థమైందా? ఇది ఎస్ సార్. ఇప్పుడు మెయిన్ లో ఏ నెంబర్స్ తీసుకోవాలి? 2 నెంబర్స్ తీసుకోవాలి. ఇది డిలీట్ చేసేయచ్చా? ఇది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 నెంబర్స్ రీడ్ చేయండి. ఏంటిది? ఇంట్ ఆఫ్ చెప్పండి, ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. క్యూ ఏమవుద్ది? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్. ఇంట్ ఇన్పుట్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇప్పుడు ఏది ఫంక్షన్ కాల్ చేద్దాం? డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్లో చేసేస్తాను, ఓకే. ప్రింట్ జీసీడీ ఆఫ్ కామా ఏది కాల్ చేయాలి? జీసీడీ 1 ఆఫ్ పీ కామా క్యూ. అర్థమైందా? ఇది దేనికి? ఇది Recursive function to find recursive the function GCD to of find the GCD of 2 numbers. two Let numbers. us check. ఇప్పుడు
5 10 ఇద్దాం. ఓ ఇంటూ ఏ లైన్ తప్పు వచ్చింది 10. ఇందులో మిస్టేక్ ఏముంది? ఓహో సారీ, ఫస్ట్ నెంబర్ అన్నప్పుడు 2 నెంబర్లు ఇవ్వకూడదు. ఓకే, ఎంటర్ ఫస్ట్ నెంబర్ 5, సెకండ్ నెంబర్ ఎంత వచ్చిందా లేదా? ఇది దేనికి ఇది? ఇది దేనికి ఇది? టు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 2 నంబర్స్. అర్థమైందా ఇది? అవును సార్. ఓకే తేజ, ఎస్తర్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను ఇందాక లాజిక్ అర్థమైందా? అది చెప్పనా, ఇది చెప్పాలా కోడ్? కోడ్ చెప్పండి సార్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం తీసుకున్నాం? పి పి. తర్వాత క్యూ క్యూ. Q. ఇక్కడ ఫస్ట్ ఏం ప్రింట్ చేశాను? పి ప్రింట్ చేశాను, ఫాలోడ్ బై క్యూ. క్యూ తర్వాత ఏది కాల్ చేశాను? జిసిడి వన్ Is ఆఫ్ పి క్యామ్ క్యూ PQ. పి కామా క్యూ. ఏది కాల్ అయింది? ఏలోకి ఎంత వెళ్ళింది? AB ఏలోకి ఎంత వెళ్ళింది? పి. 5 సార్. బిలోకి ఎంత వెళ్ళింది? క్యూ. ఇప్పుడు బి 0 అయింది అనుకోండి, ఏ రిటర్న్ అవుద్ది? ఏ. ఏ కాదు, బి గ్రేటర్ దాన్ అయింది అనుకోండి, ఇందాక మనం లాజిక్ చూసాం కదా, అలా కాల్ అవుద్ది. ఫైనల్ గా మనకి జీసీడీ ఇక్కడ రిటర్న్ అవుతుంది. ఇది దేనికి ఇది? Recursive. Recursive ఫైండింగ్ ది function of జిఎస్డి ఆఫ్ టూ రికర్సివ్ నంబర్స్. ఫంక్షన్ టు క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్. చిచి, జిసిడి ఆఫ్ టూ నంబర్స్ సార్. జీసీడీ ఆఫ్ 2 నంబర్స్. ఓకే, ఇప్పుడు ఇది అర్థమైందా? yes sir. నెక్స్ట్ నెక్స్ట్ ఒక స్టాండర్డ్ ప్రాబ్లం ఒకటి ఉంది, టవర్స్ ఆఫ్ హనాయ్. ఏంటి? టవర్స్ ఆఫ్ హానాయ్. హనాయ్. ఐడియా ఉందా ఎవరికైనా? సార్ ఐడియా ఉందా? ఓకే, రాస్తారా కోడ్? చెప్పనా? చెప్పండి సార్. ఓకే, యాక్చువల్గా ఈ టవర్స్ ఆఫ్ హనాయ్ అన్నది ఆ, కైండ్ ఆఫ్ గేమ్. కాదు, చెప్తా. ఇప్పుడు బుద్ధిస్ట్ మాంక్స్ దే కన్స్ట్రక్టెడ్ ఏ టవర్. ఓ టవర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, అవును సార్. అందులో 64 బ్లాక్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి బ్లాక్స్? డిక్రీజింగ్ సైజులో ఉన్నాయి. ఎలా ఉన్నాయి బ్లాక్స్? ఇగో ఇదొక బ్లాక్, దీనిపైన మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డిక్రీజింగ్ సైజులో ఉన్న బ్లాక్, దానిపైన ఇంకొక చిన్న బ్లాక్. ఇలా ఈ బ్లాక్స్ ఎలా ఉన్నాయి మనకి? డిక్రీజింగ్ సైజులో ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే, ఇంక్రీజింగ్ సైజ్. ఓయ్ అందరికి ఇంక్రీజింగ్ increase. డిక్రీజింగ్, కింద నుంచి పైకి వస్తున్నాం. ఓకే ఓకే, పైనుండి చూస్తాం. కాదు, ఓకే, ఇది డిక్రీజింగ్ సైజులో ఉన్నాయి. వాట్ హ్యావ్ టు డూ? వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, దే హ్యావ్ టు మూవ్ దిస్ టవర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ద మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్. ఏంటి? ఈ టవర్ని వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. యాక్చువల్గా ఇందులో మనకి ఏమున్నాయి? బ్లాక్స్ ఉన్నాయి. ఈ బ్లాక్స్ని మినిమం నెంబర్ ఆఫ్ మూవ్స్ తోటి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్ని టవర్స్ ఆఫ్ హనాయ్ అంటారు. దీని ఏమంటారు? టవర్స్ ఆఫ్ హానాయ్. టవర్స్ ఆఫ్ హానాయ్. ఓకే, ఇది యాక్చువల్గా అసలు ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఏది ఇరేజర్ ఇది ఏంటిది? క్లియర్ పేజ్. ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్గా ఏం చేస్తామంటే 3 పెగ్స్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? 3 పెగ్స్. ఈ టవర్స్ ఆఫ్ హానాయ్ని మనం ఎలా చెప్తామంటే, ఓకే, ఇక్కడ 3 పెగ్స్ కూడా ఫస్ట్ పెగ్ ఏ అనుకోండి. ఓకే, సెకండ్ పెగ్ ఏంటి? బి. వన్ మినిట్లో చెప్తాను.
ఇప్పుడు చూడండి, మనకి 3 పెగ్స్ తీసుకోండి. ఏం తీసుకుంటాం? 3 పెగ్స్. ఏమున్నాయి పెగ్స్? ఏ, బి, సి. నేను 3 డిస్క్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఇక్కడ? 3 డిస్క్స్. డిస్క్. ఇది ఎలా తీసుకోవాలి? గీతలు పెట్టేద్దాం. ఇది ఒక డిస్క్. ఓకే, ఇది ఒక డిస్క్. మూడోది ఇగో. ఇవి ఎలా ఉండాలి ఈ డిస్క్లు? డిక్రీజింగ్ ఆర్డర్ లో. రైట్, అది ఇంపార్టెంట్. ఓకే, ఈ డిస్క్కి నెంబర్ ఇచ్చుకోండి. ఓకే, ఫస్ట్ డిస్క్ నెంబర్ 1, సెకండ్ నెంబర్ 2, థర్డ్ నెంబర్ 3. ఇప్పుడు ఇది బిగిన్ పెగ్. ఏ పెగ్ ఇది? బిగిన్ పెగ్ ఏది? ఏ. ఏ. ఇది ఆక్సిలరీ పెగ్. దీని ఏమంటారు? టెంపరరీ పెగ్ ఆర్ ఆక్సిలరీ పెగ్. ఇది ఏ పెగ్? ఇది ఎండ్ పెగ్. ఏ పెగ్ ఇది? ఎండ్ పెగ్. ఎండ్ పెగ్. With the minimum number of moves, with the minimum number of moves, you have to shift the discs from one peg to ఇప్పుడు చూడండి, నేను బి టెంపరీగా వాడుకుంటూ ఏ నుంచి ఏ మీద ఉన్న డిస్క్లు 1, 2, 3 ఎక్కడికి రావాలి? సికి రావాలి. ఓకే, హియర్ యూ హ్యావ్ టు ఫాలో 2 రూల్స్. ఏమిటా 2 రూల్స్? Every time you have to move one disk from one peg to another peg. That is rule number 1. రెండోది ఏంటి? We should not place larger disk on a smaller one. ఏంటి? ఇవి డిస్క్లు అనుకున్నాం. ఓకే, ఎన్ని డిస్క్లు ఉన్నాయి మనకి? 3 డిస్క్స్ తీసుకున్నాను. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అండి, బట్ ద రూల్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిస్క్ షుడ్ బి ఇన్ డిక్రీజింగ్ సైజ్. ఓకే, తర్వాత హియర్ వీ హ్యావ్ టు టేక్ 3 పెగ్స్. ఫస్ట్ పెగ్ విల్ కాల్ ఇట్ యాజ్ బిగిన్ పెగ్. Second peg we'll call it as auxiliary peg. Third peg we'll call it as end peg. Every time you have to move only one disk from one peg to another peg, and while moving the disk we should not place larger disk on a smaller one. By using these 2 rules, and that too with the minimum number of moves, we have to shift all the disk from peg A to peg B. పెగ్ ఏ నుంచి పెగ్ సికి, పెగ్ ఏ టు పెగ్ సి మూవ్ చేయాలి. ఫస్ట్ మూవ్ ఏమొస్తుంది? ఏ టు సి. అంటే 3 ఎక్కడికి వచ్చింది? సి ఓకే, ఎండ్ ఓకే, పెగ్ ఇంక ఇది మీద. లేదండి, ఇది లేదు. ఓకే, ఇలా చేస్తున్నాను. తర్వాతది ఫస్ట్ రాసుకోండి అక్కడ. ఫస్ట్ మూవ్ ఏమొచ్చింది? ఏ టు సి. తర్వాత మూవ్ ఏమొచ్చింది? ఏ టు బి. సెకండ్ అది మూవ్ సి మీద ఏంటి? తీసుకెళ్ళిపోవచ్చు కదా సార్. 3 చిన్నది, 2 పెద్దది కదా. చిన్న డిస్క్ మీద పెద్ద డిస్క్ పెట్టకూడదు ఓకే ఓకే. ఈ కండిషన్. ఇప్పుడు డిస్క్ లేదు. సైజు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మరి నేను ఇలా చెత్తగా రాస్తున్నాను. ఓకే, ఇది 2. ఓకే, ఓకే, ఓకే. ఇది 2. ఓకే, ఇప్పుడు 2 ఎక్కడికి వచ్చింది? ఆక్సిలరీ పెగ్ మీద. ఎస్, బి మీద ఉంది. ఓకే, ఇది కూడా పోయింది. ఓకే, లార్జర్ వన్ ఉంది. ఇప్పుడు ఆగండి, రెండో మూవ్ రాయండి. రెండో మూవ్ ఏంటి? ఏ టు సి. తర్వాత ఏమొస్తుంది? సి టు బి వస్తుంది. ఏమవుతుందండి? సి టు బి సార్. ఎస్, అంటే ఇక్కడికి 3 ఇక్కడికి వచ్చింది. ఇది 2 ఇక్కడ రాద్దాం. ఇదేమో 2. సరే, చచ్చు. ఇప్పుడు ఏని సిలో తీసుకెళ్ళాలి. వెయిట్. ఇది సెకండ్ మూవ్ ఏబి కదా సార్. ఒక్క నిమిషం. అలాగా, ఇది 2. అదే రాస్తా. వెయిట్ ఎ మూమెంట్. ఇది చచ్చు. ఇది 3. ఇప్పుడు సెకండ్ మూవ్ ఏంటి మనకి చెప్పండి? ఏ టు సి. ఫస్ట్ మూవ్ ఏ టు సి. రెండోది ఏ టు బి. ఏ టు బి. మూడో మూవ్ ఏంటి? సి సి టు బి. టు బి. ఓకే, నెక్స్ట్ మూవ్ ఏమొస్తుంది? ఏ టు సి. వెరీ గుడ్. నెక్స్ట్ మూవ్ ఏమొస్తుంది? ఏ టు సి. అంటే ఇక్కడ ఇది కూడా లేదు. ఓకే, 2 కూడా లేదు. 2 కూడా లేదు. ఓకే, 1 ఉంది. 1 ఎక్కడికి వస్తుంది? సి మీదకి.
సి మీదకి వచ్చింది, అంటే ఏ టు సి అయింది. ఇప్పుడు 1 ఇది ఖాళీగా ఉంది, పెగ్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 3 టు బి టు సి కుదరదు, ఏం చేయాలి? బి టు ఏ. వెరీ గుడ్, బి టు ఏ. అంటే అప్పుడు 3 ఎక్కడికి వచ్చింది? ఏ ఏ ఏ యాక్సిలర్ కి మీద. సార్, సారీ, ఏ అమ్మయ్య, పెగ్ మీద. ఏ బిగ్. ఇదేంటిది? 3 ఇది. ఓకే, ఇటువంటి చెప్పినప్పుడు పేపర్ మీద రాసి పెడితే బెటర్. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మూవ్ ఏంటి? బి టు సి. B2C సార్. వెరీ గుడ్, బి టు సి. అంటే 2 ఎక్కడికి వచ్చింది మనకి? C మీదకి. ఎండ్ పెగ్ మీదకి. ఎస్, 2 ఇక్కడికి వచ్చింది. ఇది ఏమంటో, ఇది 1 పెద్దది. ఓకే అమ్మ, ఆహా. కొంచెం చిన్న చేద్దాం. నెక్స్ట్ ఏ టు సి. అంతే. A2C. ఓకే, ఇది ఏంటిది? అప్పుడు 3 ఎక్కడికి వచ్చింది టవర్స్ మనకి? ఆఫ్ హానాయ్. ఆ, ఇది చెప్తాను, ఇంకొక చిన్న పాయింట్ ఒకటి ఇది చిన్నది అనుకోండి, ఇది పెద్దది. ఓకే, ఇదేమో 2, ఇది 3. ఎన్ డిస్కులు ఉన్నట్టయితే ఎన్ని మూవ్స్ వస్తాయి మనకి? 2 పవర్ And ఎన్ మైనస్ 1 మూవ్స్ వస్తాయి. మనం పొరపాటున ఒక స్టేట్మెంట్ రిపీట్ చేస్తే కనుక గిరగరా తిరిగేద్దాయి, నెంబర్ ఆఫ్ మూవ్స్ ఎక్కువ వస్తాయి. అవి రాకూడదు. ఎన్ని మూవ్స్ వస్తాయి? 2 పవర్ ఎన్ మైనస్ 1 మూవ్స్ వస్తాయి. ఎందులో ఇది? టవర్స్ ఆఫ్ హనాయ్. అర్థమైందా? సార్. ఇది అందరూ ఫాలో అయ్యారా? శ్రావ్య, అనూక్, ఎస్తర్, తేజ, రామ్. ఎస్ సార్. yes sir, yes sir. ఓకే, ఇప్పుడు దీని ప్రోగ్రామ్ రాద్దామా? ఓకే సార్. ఒక్కసారి ఎవరైనా చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. మూవ్స్ ఏ టు సి, అదొకసారి ఏదైనా ఫోటో తీసి అట్టే పెట్టండి, నాకు కావాలి మళ్ళీ. ఏ టు సి, ఏ టు బి, సి టు బి, ఏ టు సి, బి టు ఏ. 3, 6 వచ్చినాయి ఏంటి? 1 2 3 4 5 6 వచ్చినాయి ఏంటి? 7 మూవ్స్ రావాలి కదా ఏ టు సి. ఈ 7 మూవ్స్ ఒకసారి ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇవి, లేదంటే ఒక ఫోటో తీసి ఓకే అట్టే సార్, పెట్టండి. ఓకే, ఇప్పుడు తీసుకున్నాను చూడండి. సార్. ఎప్పుడు ఇక్కడ నాకు స్టాండర్డ్ మిస్టేక్ వస్తూ ఉంటుంది, అది వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిస్కస్ తీసుకోండి. ఏం తీసుకుంటారు? ఎన్ Yes. వాల్యూ రీడ్ చేయండి. ఇప్పుడు ఏది కాల్ చేస్తాం? టవర్ ఎన్ కామా నా బిగిన్ పెగ్ ఏ పెగ్, ఏ పెగ్, A. ఆక్సిలరీ పెగ్ ఏ పెగ్, బి. B. ఏమంటే మీరు ఆక్సిలరీ అది చేంజ్ చేసుకోవచ్చండి, మీ చాయిస్, ఏదైనా పేరు పెట్టుకోండి. అక్కడ 3 పెగ్సే ఉండాలి. 3 డిస్కులు తీసుకున్నామని 3, 4 డిస్క్ తీసుకున్నామని 4 పెగ్స్ తీసుకోకూడదు. నెంబర్ ఆఫ్ డిస్క్స్ మీ చాయిస్. పెగ్స్ మటుకు ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 3 ఉండాలి. ఓకే, హనుక్ ఒక్కసారి చూడుది. ఫస్ట్ ఏమొచ్చింది? A ఏ టు సి, A to C, తర్వాత బి A టు to సి. B. తన్నింది, ఏ టు బి రావాలి. 1 సెకండ్, అయితే ఈ రెండు మార్చాలి. బిగిన్, ఎండ్, ఆక్సిలరీ, ఆక్సిలరీ ఎక్కడ? ఆక్సిలరీ బిగిన్, ఎండ్ ఎక్కడ? ఇది తన్నింది, ఇక్కడ కామా ఎక్స్ట్రా వచ్చిందా? ఎస్. ఫస్ట్ ఏం వచ్చింది? ఏ టు సి, A to C, ఏ A టు to బి, B, C to B, ఏ A టు to సి, C,
బి టు బి ఏ, టు ఏ, బి బి టు టు సి, సి, ఏ టు ఏ సి. టు సి. సరిపోయిందా అంతే లేదా? సార్, కరెక్ట్. ఇది టవర్స్ ఆఫ్ హనాయ్. యాక్చువల్గా ఇక్కడ మీరు రికర్షన్, ఇది డైరెక్ట్ రికర్షన్, బట్ 2 times కాల్ చేస్తాం ఈ ఫంక్షన్, టవర్ అనే ఫంక్షన్. ఓకే, ఇది నేను డయాగ్రామ్ వేసి రేపు చెప్తాను. ఓకే, అది పెద్ద డయాగ్రామ్ వస్తుంది, అది ఇక్కడ రాయటం కొంచెం కన్వీనియంట్ కాదు. ఇది అర్థమైందా? సార్. ఫాలో అయ్యారా? Yes, sir. ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ రేపు కొన్ని ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాను. ఏవి? ఈ టవర్స్ ఆఫ్ అని చెప్పి ఫంక్షన్స్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాను. ఈవేళ ఇంతకంటే ఎక్కువ చెప్పట్లేదు, మీరు ఒకసారి కొంచెం ప్రాక్టీస్ ఓకే చేయండి. సార్. Okay, మీరు sir. Thank you. ట్రై చేస్తే ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. ఎన్సిఆర్ వాల్యూ ఎంత? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది దేనికి? ఇది ఈ ఎన్సిఆర్కి. ఎన్సిఆర్ వాల్యూ ఎంత? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఐటరేషన్లో చేసినా ఓకే, రికర్షన్లో చేసినా ఓకే. ఇది చెయ్యండి నాకు. చేస్తారా? ఓకే సార్. ఓకే, ఓకే సార్. ఓకే రేపు సార్. ఈ ఒకసారి మీరు పేపర్ మీద రాయాలి. ఒకసారి ఎగ్జిక్యూషన్ అని చూసుకోండి. రేపు ఈ టవర్స్ ఆఫ్ అనేది నేను షీట్ మీద రాసి పెడతాను, అది షేర్ చేసి చెప్తాను. రేపు ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే.